ఇంగ్లీష్ స్పెల్లింగ్ చాలాసార్లు ఒక పెద్ద కోడ్ లాగా అనిపిస్తోంది కదా. సరే, ఈరోజు మనం ఆ కోడ్ని బ్రేక్ చేయడానికి కావాల్సిన కొన్ని మాస్టర్ కీస్ గురించి తెలుసుకోబోతున్నాం. ఎప్పుడైనా ఆలోచించారా? బాయిల్ మరియు బాయ్ రెండూ వినడానికి దాదాపు ఒకేలా ఉంటాయి, కానీ స్పెల్లింగ్ మాత్రం వేరు. ఎందుకిలా? ఇది ఏదో యాదృచ్ఛికంగా జరిగిపోయింది కాదు. దీని వెనక ఒక సింపుల్ లాజిక్ ఉంది. ఆ లాజిక్ ఏంటో మనం ఓఐ సౌండ్తో మొదలుపెట్టి తెలుసుకుందాం. గుడ్ న్యూస్ ఏంటంటే ఇంగ్లీష్ స్పెల్లింగ్ అనేది అడ్డదిడ్డంగా ఉండేది కాదు. అదొక సిస్టమ్, ఒక పద్ధతి ప్రకారం నడుస్తోంది. ఆ కీస్ మన చేతికి దొరికాయంటే చాలు, ఇక చదవడం, రాయడం చాలా చాలా ఈజీ అయిపోతుంది. సరే, ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా ఇంగ్లీష్ సౌండ్స్లో ఉన్న పజిల్ ఏంటో చూద్దాం. తర్వాత దాన్ని సాల్వ్ చేయడానికి మొదటి కీ అంటే డిఫ్థాంగ్ జతల గురించి తెలుసుకుందాం. ఆపైన రెండో కీ అంటే ఆ సీక్రెట్ అచ్చు శబ్దాల గురించి మాట్లాడుకుందాం. ఫైనల్గా ఈ రెండింటిని కలిపి కోడ్ను ఎలా సాల్వ్ చేయాలో చూసేద్దాం. ఓకే, మనం మొదటి కీలోకి వెళ్ళిపోదాం. అదే డిఫ్థాంగ్ జతలు. అంటే రెండు అచ్చులు జతకట్టినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఇంతకీ డిఫ్థాంగ్ అంటే ఏంటి? చాలా సింపుల్ అండి. రెండు వేర్వేరు అక్షరాలు కలిసి ఒకే ఒక్క సౌండ్ని ఇస్తే దాన్నే డిఫ్థాంగ్ అంటారు. దీని గుర్తుపెట్టుకోవడానికి ఒక మంచి టెక్నిక్ ఉంది. వీటిని కవల పిల్లల్లా ఊహించుకోండి. చూటానికి వేరువేరుగా ఉన్నా, అంటే స్పెల్లింగ్స్ వేరేనా, వాళ్ల వాయిస్ మాత్రం ఒకటే, అంటే సౌండ్ ఒకటే అన్నమాట. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందేంటంటే ఏ స్పెల్లింగ్ను ఎక్కడ వాడాలో. ఆ సీక్రెట్ అంతా సౌండ్లో లేదు. అసలా సౌండ్ పదంలో ఎక్కడ వస్తోంది అనే దానిలో ఉంది. అదే పొజిషన్. అంటే పదం మొదట్లో వస్తుందా, మధ్యలో వస్తుందా, లేక చివర్లో వస్తుందా? ఇదే మొత్తం గేమ్ను మార్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇది ఎంత సింపులో. ఓయ్ సౌండ్ గురించి మాట్లాడుకుంటే, ఆ సౌండ్ గనక పదం మొదట్లోగాని మధ్యలోగాని వస్తే మనం ఓఐ స్పెల్లింగ్ వాడతాం. అదే సౌండ్ పదం చివర్లో వస్తే అప్పుడు ఓవై వాడతాం. అంతే, చాలా సింపుల్. ఇప్పుడు ఈ ఉదాహరణలు చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. బాయిల్, సాయిల్, వాయిస్ లాంటి పదాల్లో ఆయ్ సౌండ్ మధ్యలో వచ్చింది, అందుకే ఓఐ స్పెల్లింగ్ వాడాం. అదే బాయ్, టాయ్, ఎంజాయ్ లాంటి పదాల్లో అదే ఆయ్ సౌండ్ చివర్లో వచ్చింది, అందుకే ఓవై వాడాం. చూసారా, సౌండ్ ఒకటే, పొజిషన్ని బట్టి స్పెల్లింగ్ మారింది. సరే, ఇప్పుడు ఔ సౌండ్ దగ్గరకొద్దాం. ఇక్కడ కూడా సేమ్ లాజిక్ అప్లై అవుతుంది. ఔ సౌండ్ పదం మొదట్లో లేదా మధ్యలో వస్తే ఓయు అని రాయాలి. అదే చివర్లో వస్తే ఓడబ్ల్యూ అని రాయాలి. ఉదాహరణకు అవుట్, సౌండ్, అబౌట్ వంటి పదాలు చూడండి. ఇక్కడ ఓడబ్ల్యూ సౌండ్ మొదట్లో లేదా మధ్యలో వచ్చింది, అందుకే ఓయూ వాడాం. కాని నౌ, హౌ, ఎలౌ లాంటి పదాలు ఆ సౌండ్తోనే ముగుస్తున్నాయి, అందుకే అక్కడ ఓడబ్ల్యూ స్పెల్లింగ్ వాడాం. ఇదే పద్ధతిని మనం ఆ సౌండ్కి కూడా అప్లై చేయొచ్చు. ఈ సౌండ్ పదం స్టార్టింగ్లో గాని మధ్యలో గాని వస్తే ఆ వాడతాం, చివర్లో వస్తే ఆ వాడతాం. చూడండి, ఆగస్ట్, కాజ్ లాంటి పదాల్లో ఏయూ ఉంది. అదే సా, లా, స్ట్రా లాంటి పదాల్లో ఏడబ్ల్యూ ఉంది, ఎందుకంటే ఆ సౌండ్ చివర్లో వస్తోంది. సో ఈ పొజిషన్ రూల్ అన్నమాట మనం మొదటి మాస్టర్ కీ. సరే, ఇప్పుడు మనం రెండో కీ దగ్గరికి వెళదాం. ఇది మరో ఇంట్రెస్టింగ్ రహస్యాన్ని మనకు చెబుతుంది. అదే అచ్చులకుండే సీక్రెట్ మూడో సౌండ్. మనం సాధారణంగా నేర్చుకునే షార్ట్, లాంగ్ సౌండ్స్కు ఇది కొంచెం భిన్నంగా ఉంటుంది. మనందరికీ తెలుసు, ప్రతి అచ్చుకు ఒక షార్ట్ సౌండ్ అంటే క్యాట్లో ఏలాగా మరి ఒక లాంగ్ సౌండ్ అంటే కేక్లో ఏలాగా ఉంటాయని. కాని చాలామందికి తెలియని విషయం ఏంటంటే అచ్చులకు మూడో సౌండ్ కూడా ఉంది. ఏ అక్షరాన్ని తీసుకుంటే దాని మూడో సౌండ్ ఆ, ఆల్ అనే పదంలో ఉన్నట్టు. ఈ ఆ సౌండును చాలా రకాల అక్షరాల కలయికలు సృష్టిస్తాయి. ఆటోలో ఆల్, సాలో ఆల్, వాక్, టాక్ లాంటి పదాల్లో ఆల్, చివరికి వాటర్లో వా కూడా అదే ఆ సౌండుని ఇస్తుంది. గమనించారా? ఇవన్నీ ఒకే సౌండును ఇచ్చే వేర్వేరు ప్యాటర్న్స్ అన్నమాట. ఇదే లాజిక్ యూ అక్షరానికి కూడా వర్తిస్తుంది. దాని మూడో సౌండ్ ఊ, పుట్ అనే పదంలో ఉన్నట్టు. బుల్, పుష్, పుల్ లాంటి పదాల్లో యూ అక్షరం ఊ సౌండునిస్తుంది. అలాగే స్కూల్, ఫుడ్ లాంటి పదాల్లో ఊ స్పెల్లింగ్ అదే సౌండునిస్తుంది. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన రూల్.
ఓకే, ఇప్పుడు మన దగ్గర 2 పవర్ఫుల్ కీస్ ఉన్నాయి. ఒకటి డిఫ్థాంగ్స్, రెండోది సీక్రెట్ వావెల్ సౌండ్స్. ఇప్పుడు ఈ రెండిటినీ కలిపి చూస్తే ఈ స్పెల్లింగ్ పజిల్ ఎంత ఈజీగా సాల్వ్ అవుతుందో చూద్దాం. ఇదిగోండి, ఈ 3 స్టెప్స్ ఫాలో అయితే చాలు. ఊహించి రాయాల్సిన అవసరం ఉండదు. ఫస్ట్, పదంలో మనం రాయాలనుకుంటున్న సౌండును సరిగ్గా వినాలి. సెకండ్, ఆ సౌండ్ పదం మొదట్లో, మధ్యలో లేదా చివర్లో ఉందో చెక్ చేయాలి. థర్డ్, దానికి సరిపోయే డిఫ్థాంగ్ రూల్ గానీ మూడో వచ్చు రూల్ గానీ అప్లై చేసి కరెక్ట్ స్పెల్లింగ్ ఎంచుకోవాలి. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఇదే. ఇంగ్లీష్ స్పెల్లింగ్లో మాస్టర్ అవ్వాలంటే ప్రతి పదాన్ని బట్టి పట్టక్కర్లేదు. దాని వెనకున్న ఈ ప్యాటర్న్స్ను, ఈ రూల్స్ను అర్థం చేసుకుంటే చాలు. ఇప్పుడు మనం నేర్చుకున్న ఈ 2 కీస్ ఉపయోగించి ఇంకెన్ని ఇంగ్లీష్ స్పెల్లింగ్ పజిల్స్ను మనం సాల్వ్ చేయగలం? ఒక్కసారి ఆలోచించండి. ఈ రూల్స్ను గనక మనం గుర్తుపెట్టుకుంటే ఈ ప్యాటర్న్స్ మనకు ప్రతి చోటా కనిపిస్తాయి. అప్పుడు మనకున్న కన్ఫ్యూషన్ పోయి కాన్ఫిడెన్స్ వస్తుంది.